న్యూటీవీ తెలుగు ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవట్లున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి పార్టీలో ఒకరిద్దరు కోవట్లు ఉంటారన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నుంచి ముడుపులు తీసుకుని కోవట్లు పనిచేస్తున్నారన్నారు. అక్కడి నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదువుతారని ఆరోపించారు. చరిత్రలో ఇలాంటివి చూశామన్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. పదవులు మీకే, పైసలు మీకేనా అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. మునుగోడు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. పదవుల్లో మీరే ఉంటారు, నిధులు మీరే తీసుకుంటున్నారు. నేనే మంత్రులను అడిగినా కూడా నిధులు రావడం లేదు. పదవి విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటోంది. అది వచ్చేటప్పుడు ఎవరు ఆపినా ఆగదు అని అన్నారు. మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న ప్రసిద్ధ పోచారం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిండు కుండలా మారింది. కామారెడ్డి, గాంధారి, లింగంపేట్ మండలాల నుంచి వాగులు ప్రాజెక్టులోకి ప్రవహించడంతో నీటి మట్టం వేగంగా పెరిగి ప్రాజెక్టు ఓవర్ఫ్లో అవుతోంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ప్రాజెక్టును సందర్శించడానికి భారీగా తరలివస్తున్నారు. సంగారెడ్డి మండలం బాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో జరుగుతున్న సౌరయాగ మహోత్సవ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా దేవస్వస్తి అవివాహిత దేవతా పూజ కార్యక్రమాన్ని విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సూర్య నమస్కారాలను భక్తి శ్రద్ధలతో చేశారు. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడి జన్మస్థలం మధురలో జన్మాష్టమి వేడుకలు అంబరాన్ని తాకాయి. జన్మాష్టమి సందర్భంగా మధుర ఆలయంలో మంగళ హారతి సమర్పించారు. కన్నయ్య దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. మధుర ఆలయాన్ని ఎంతో సుందరంగా అలంకరించారు. విద్యుత్ వెలుగులతో మధుర పట్టణం వెలిగిపోతోంది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు. నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. TUWJ IJU సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టులకు ఎస్పీ ఐడి కార్డులు పంపిణీ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వార్తల విశ్లేషణ ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డితో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎగువ నుండి భారీ వరద రావడంతో కడెం ప్రాజెక్టులోని 17 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా 693 అడుగుల నీటి మట్టం ఉందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో ఉన్న 18 గేట్లకు గాను 17 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడె మొక్కులు, ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అందరినీ చల్లంగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం స్వామివారిని వేడుకున్నారు. భారీ వర్షాల కారణంగా కబ్బాల మత్తడి వాగు కట్ట తెగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కట్టను మరమ్మతులు చేస్తే రాములవారి చెరువులోకి నీరు చేరి వందలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందుతుందని, ప్రస్తుతం నీరు లేక పంటలు ఎండిపోతాయేమోనని రైతులు కన్నీటితో అధికారులను వేడుకుంటున్నారు. మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు ధర్మ మార్గాన్ని బోధించారని, ఆయన బోధనలు నేటికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సికింద్రాబాద్ లోని ఇస్కాన్ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన ధర్మం, కరుణ, ప్రేమ వంటివి నేటికి మనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.